ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం నుంచి జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రి అయినప్పుడు ఇక్కడ 4 లక్షలే వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్నంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, నిజంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు ఇప్పుడు మెరుగుపరిచారు, అందులో మా పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అలా 2014-19లో ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసాం. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వక ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు శ్రీధర్ రెడ్డి గారు పడ్డారు. ఆయన మాటల్లోనే చెప్పారు. ఆయన వంతు చేయగలిగింది కొంత చేయగలిగారు. ఏదేమైనప్పటికీ మనకు నెల్లూరులో కసుమూరు ఒకటి, ఏఎస్పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, టూరిజం సర్క్యూట్ చేయాలని 2014లోనే చెప్పటం, దాని మీద ఈ మూడింటిని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ చేయాలని 14-19లోనే చెప్పాము. అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావటం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు నెల్లూరు టౌన్ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. అంటే నమ్మకం. ఒక రొట్టె అనేకమైన రొట్టెలు ఇక్కడ పడతారు. సౌభాగ్య రొట్టెని, సంతాన రొట్టెని, విద్యా రొట్టెని, ఉద్యోగ రొట్టెని, వ్యాపార వృద్ధి రొట్టెని, ఆరోగ్య రొట్టెని, గృహ రొట్టెని, ఐశ్వర్య రొట్టెని, వ్యవసాయ రొట్టెని, రాజకీయ రొట్టెని, సుఖశాంతి రొట్టెని, ఇట్లా అనేకమైన రొట్టెలు అక్కడ వదులుతుంటారు. దాన్ని మరొకరు స్వీకరిస్తారు. వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతారు. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారా షాహీ దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. చెరువులో చక్కగా మేము యాక్చువల్గా నేను, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కౌట్ చైర్మన్ వచ్చి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిపోయాము. ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇస్తే 1 ఫీట్ వాటర్ రైజ్ చేశారు. వాటర్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. పరిసర ప్రాంతం అంతా నీట్గా ఉన్నాయి. ఇక్కడ దాదాపు దీనికి